హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కరీంనగర్లో మళ్ళీ చిన్న షాపింగ్ హాల్ లాగా చూపిస్తున్నాను అనమాట. సో మామూలుగా వెళ్ళాం కరీంనగర్కి, అక్కడికి కొంచెం తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. కొన్ని ఐటమ్స్ అవసరం ఉంటే. సో ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది, అది చూపిస్తున్నాను. మెయిన్గా మీకు ఇందులో వచ్చేసి 10 రూపీస్ బజార్లో కలెక్షన్ అదిరిపోయిందనమాట, అది చూపిస్తున్నాను. కరీంనగర్లో ఒక 2-3 షాప్స్ ఉన్నాయి 10 రూపీస్వి. సో అవి కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇవి 100 రూపీస్కి బాక్స్. సో ఇవి మనకి ఎక్కడైనా 100 రూపీసే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఇవి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. మనకు కొంచెం లోపల ఇనుములాగా వస్తాయి కదా, అది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ప్లాస్టిక్ మెటీరియల్. డిజైన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ప్లాస్టిక్ అని తీసుకోలేదన్నమాట. సో కొంచెంగా ఇనుప టచింగ్ ఉంటే అది బాగుండేది అనమాట. సో ఇది మొత్తం కొంచెం ఓవరాల్ వ్యూ లాగా ఉంటే అది చూపిస్తున్నాను. సో చాలా షాప్స్ ఉంటాయి. సో వినాయకులు చూసారా, అప్పుడే వచ్చేసాయి అనమాట. సో ఇక ఫ్రైడేనే కదా మనకు వినాయక చవితి. సో అదనమాట. సో ఇక్కడ పూజ ఐటమ్స్ అవన్నీ అమ్ముతారు. సో ఇక్కడ మీకు మెయిన్గా 10 రూపీస్ బజార్లో కలెక్షన్ చూపిస్తున్నాను కదా. సో నేను కూడా కొన్ని పర్చేస్ చేశాను. సో అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. సో మేము మొన్న సాటర్డే వెళ్ళాము. సో అక్కడ కలెక్షన్ అంతా చాలామంది ఉంటారనమాట. కరీంనగర్లో సాటర్డే అంటే సో ఒక మార్కెట్ లాగా అనమాట. సో సాటర్డే చాలామంది ఏం తీసుకోవాలన్నా ఫుడ్, ఇట్లా మనకి ఏమైనా సరుకులు, గ్రోసరీస్ అట్లాంటివి ఇంట్లోకి తీసుకోవాలన్నా చాలామంది సాటర్డే రోజే కరీంనగర్లో షాపింగ్ చేయడానికి వస్తారు. సో ఇక్కడ నుంచి నీకు 10 రూపీస్ బజార్ కలెక్షన్ అనమాట. సో చూసారా, క్లిప్స్ మాత్రం 10 రూపీసే, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకు మామూలుగా మాల్స్లో అయితే ఇవి 20-30 రూపీస్ పెడతారు. బట్ ఇక్కడ 10 రూపీస్ ఉన్నాయన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనకి ఎంత హెయిర్ అయినా కానీ స్ట్రాంగ్గా ఫిట్ అవుతుంది అన్నమాట. మనకి కొన్ని క్లిప్స్ ఏముంటాయి, లూజ్గా అయిపోతాయి ఇలా పెట్టగానే. బట్ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చాలా చాలా కలెక్షన్స్, ఇట్లా బనానా ఫ్లక్కర్స్, మామూలు క్లచెస్ అండ్ చిన్నపిల్లల ఫ్లక్కర్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎనీ ఐటమ్ ఇన్ దిస్ బజార్ ఓన్లీ ఫర్ 10 రూపీస్ అన్నమాట. సో చాలా బాగున్నాయి. మనకి ఏమన్నా కావాలన్నా ఒక 500 పెట్టుకొని వెళ్ళినా కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఈ టిఫిన్ ప్లేట్స్ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ 3 క్లిప్స్ వచ్చేసి కూడా 10 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ నెయిల్ పెయింట్ రిమూవర్ తీసుకున్నాను, వైప్స్. సో మీకు అన్నీ నేను ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో హాల్ లాగా చూపించాను అన్నమాట. సో మనం నెయిల్ పెయింట్ రిమూవర్ లిక్విడ్ తీసుకునే బదులు ఇవి తీసుకుంటే చాలా బాగుంటాయి. మనకు 30 ప్యాడ్స్ వస్తాయి అందులో. అండ్ హెయిర్ బ్యాండ్స్, అండ్ ఇక్కడ చూసారా స్పూన్స్, పిల్లర్స్, కోన్స్, నెయిల్ పెయింట్స్, అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ కిచెన్లో చిన్న చిన్నవి ఉంటాయి కదండి. సో అవి మనకు విత్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఫర్ 10 రూపీస్ విత్ స్పూన్ అనమాట. సో బాక్స్, అండ్ ఇక్కడ ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. సో మనం లైవ్గా చూస్తే కూడా మనకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మనం ఏం తీసుకోపోయినా మాత్రం వెళ్తే మాత్రం చాలా టైంపాస్ అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఈ వాల్ క్లిప్స్ ఉంటాయి కదా, బట్ అవి అంత స్ట్రాంగ్గా ఆగవు నాకు తెలిసి అయితే. అండ్ స్పూన్స్, స్టీల్ సామాను కూడా చాలా చాలా ఉందన్నమాట. ప్లేట్స్ మనకి ఉంటాయి కదా బౌల్స్ మీద పెట్టుకోవడానికి, సో మూతలాగా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ బుక్స్, బ్లౌజ్ డిజైన్స్ బుక్స్, చిన్నపిల్లల బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు డ్రాయింగ్ బుక్స్ 1, 2, 3 వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటాయి కదా. అండ్ కప్స్ కలెక్షన్ చెప్పనవసరం లేదు. టీ కప్స్ మనకు డీమార్ట్లో అయితే ఒక 120కి 6 కూడా రావు ప్యాక్లో. బట్ ఇక్కడ 10 రూపీస్లో వెరైటీ కలెక్షన్ ఉన్నాయి. సో నేను వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. సో మీకు ఇప్పుడు హాల్ వస్తుందన్నమాట. నేను ఏమేమి తీసుకున్నానో అవి చూపిస్తున్నాను. సో చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కరీంనగర్లో 10 రూపీస్ బజార్లో కలెక్ట్ చేసిన కలెక్షన్ చూపిస్తాను. సో చాలానే షాప్ చేశాను అనమాట. ఏది తీసుకున్నానో అది చూపిస్తాను అనమాట. 2 బ్యాగులు అనమాట, చిన్న వాటిలో. సో అవి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట, బ్రష్ హోల్డర్, స్పూన్ హోల్డర్, ఇదే అన్నమాట. సో జస్ట్ ఫర్ 10 రూపీస్ ఓన్లీ. పక్కన పెట్టు, నీకు ఇస్తాను, పక్కన ఇక్కడ పెట్టుకో, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇన్ని టూత్ పిక్స్ వచ్చేసి జస్ట్ ఫర్ 10 రూపీస్ విత్ బాక్స్. బ్రష్ పెడదాం అందులో. నెక్స్ట్ వచ్చేసి మాస్క్లో 4 తీసుకున్నాను. సో 2 మా తమ్ముడు పట్టుకొని వెళ్ళిపోయారు అన్నమాట.
ఉన్నాయి. ఓన్లీ ఫర్ 10 రూపీస్. నెక్స్ట్ ఈ ప్లేట్ వచ్చేసి కూడా 10 రూపీస్ అనమాట. దేనిపైన పెట్టుకోవడానికి ఉంటుంది పాలు కాచిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా 10 రూపీస్ అసలు ఈచ్ వన్. సో బయట అయితే 30 రూపీస్ 40 రూపీస్ పేర్ అనమాట. బట్ 20 రూపీసే మనకు పేర్, అంటే 10 రూపీస్కి ఈచ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్ వాష్రూమ్స్లో పెట్టుకోవడానికి ఓన్లీ ఫర్ 10 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి దీపం అనమాట. సో ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. సో ఈ దీపం పెట్టుకోవడానికి మామూలుగా స్పెషల్ పూజలు చేసినప్పుడు సింగిల్ అవసరం ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో మనకు రాగి కోటింగ్ ఉంది కానీ మరి రాగి ప్యూరో కాదు తెలియదు. 10 రూపీస్కి ఏం రాగి వస్తాయి కానీ బాగుంటుందని తీసుకున్నాను. సో దీంతో ఈ ప్లేట్ పేరప్ చేసి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సో వినాయక చవితికి యూజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో బ్యాగ్లో వచ్చేసి సో ఇదనమాట నెయిల్ పెయింట్ రిమూవర్. సో నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను, చాలా చాలా బాగుందన్నమాట. సో మనకు 30 ప్యాడ్స్ వస్తాయి. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది అనమాట, మేకప్ రిమూవింగ్ వైప్స్ లాగా. సో చాలా బాగా పనిచేస్తుంది. 10 రూపీస్ అంటే చాలా చాలా చీప్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్లేట్, ఇది కూడా 10 రూపీసే. సో ఇది ఇంకో షాప్లో అనమాట, చాలా షాప్స్ ఉన్నాయి 10 రూపీస్. అండ్ లెమన్ స్క్వీజర్, ఇది ఎంతవరకు యూజ్ అవుద్దో తెలియదు కానీ 10 రూపీసే కదా అని అయితే తీసుకున్నాను. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్లచ్. సో ఇది చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందని తీసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కప్స్. ఇది కూడా 10 రూపీస్ ఒకటి. చాలా బాగుంది. మోడల్ వచ్చేసి 4 కప్స్ అనమాట. సో ఇదనమాట కలెక్షన్. ఇంకా ఉన్నాయి కానీ తీసుకోలేదు, సరిపోతాయి కదా అని. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.